అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలుగు పత్రిక న్యాయవాణి ఆవిష్కరణ కార్యక్రమం మరియు డి3 న్యూస్ ఛానల్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రిటైర్డ్ జడ్జి కిష్టప్ప ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముత్తవల్లిల సంఘం అధ్యక్షులు అల్-హజ్ కె.ఎం. షకీల్ షఫీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాసుగానిపల్లి కుల్లాయప్ప అధ్యక్షతన పత్రిక టైటిల్ పోస్టర్ ఆవిష్కరించగా, అనంతరం డి3 న్యూస్ వార్షికోత్సవ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజంలో అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చే శక్తి జర్నలిజమేనని పేర్కొన్నారు. మణియార్ దాదాసాహెబ్ నిర్భయంగా వార్తలు ప్రచారం చేస్తూ సామాన్యులకు అండగా నిలిచారని కొనియాడారు. భయం లేకుండా పనిచేసినప్పుడే జర్నలిజానికి నిజమైన గుర్తింపు వస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, మేధావులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈనాటి న్యాయవాణి తెలుగు పత్రిక ఆవిష్కరణ దినోత్సవానికి సభాధ్యక్షులు దాసుగానిపల్లి కుల్లాయప్ప, అదేవిధంగా ముఖ్య అతిథులు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు విశ్రాంతి న్యాయమూర్తి గారు డాక్టర్ కిష్టప్ప గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ గారు, ఆనంద్ గారు, సాకే హరి గారు, ఆదినారాయణ గారు, డాక్టర్ మన గఫూర్ గారు, అదేవిధంగా రామాంజనేయులు తమ్ముడు మన్నెపాపుల మాధవ్ గారు, గట్టు రామాంజీ. సరే, ఈ కార్యక్రమంలో పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. మన్నించాలి, ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, ఇక్కడ ముందున్న వాళ్ళు కూడా అతిరథ మహారథులు. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలవలేకపోతున్నాము, దయచేసి అపార్థం చేసుకోవద్దండి. మన సమాచార పరిరక్షణ కమిటీ చైర్మన్ పొన్నవరం సార్ గారు, మధు సార్ గారు, మరి అదేవిధంగా ఫోర్మెన్ బాలన్ గారు, మరి అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మహిళలు, పెద్దలు, మరి బాలపెద్దన్న గారు, మరి మా మహానాడు సీఎం గారు, అందరూ కూడా ఇక్కడ కూర్చున్న ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా నాయకులు, కార్యకర్తలే. అంటే మమ్మల్ని పిలవలేదనేటువంటి భావన మీలో ఉండకూడదని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, పత్రికా రంగం వాస్తవంగా సమాచారాన్ని ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒక గ్రామం నుంచి ఒక మండలానికి, ఒక మండలం నుంచి ఒక జిల్లాకి, ఒక జిల్లా నుంచి ఒక రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి సమాచారం అనేది పత్రికా రంగంలో వెళుతున్నటువంటి తరుణం. అయితే మొట్టమొదట మనకు తెలియదు ఈ పత్రికలు, వ్యవహారం, దూరవాణి ఇవన్నీ. కానీ దేవతల కాలంలో నారదుడు అనేటువంటి ఒక ప్రచార సాధనంగా మరి నారదుడు అనేటువంటి వ్యక్తి అటు దేవతలకు ఇటు ప్రజలకు, దేవతల్లో ఉన్నటువంటి వివక్షతను ప్రజలకు అనుకూలంగా మలసాల్సినటువంటి అనేక విషయాలను మనకు చేరవేస్తున్నటువంటి వ్యక్తి నారదుడని మనం గమనించాలి. అదేవిధంగా ఈ భూమి మీద పెరిగే కొద్దీ పత్రికలు కూడా అనేక పెరుగుతూనే మరి మనకు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఏదైతే సమాజానికి అవసరం ఉన్నటువంటిదో, ఏదైతే తప్పులు జరుగుతున్నటువంటి అధికారులను నిలదీయడంలో, మరి అదేవిధంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపడంలో ఈ పత్రికలు కీలకంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది నగ్న సత్యం. అలా ఆ క్రమంలోనే దాదు అనేటువంటి అబ్బాయి తనకు చిన్న వయసు అయినా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను ఎత్తి చూపడంలో దిట్ట అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దాదు సాబ్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి మరి డి3 అనేటువంటి ఛానల్ని పెట్టి, ఆ ఛానల్ ద్వారా కలెక్టర్లకు, ఎస్పీలకు చెమటలు పట్టించినటువంటి ఛానల్ డి3 ఛానల్ అని చెప్పి ఈ సందర్భంగా
నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే సంఘంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులపైన, సంఘానికి కావలసినటువంటి అనేక రుగ్మతులను, మరి ప్రజలకు కావలసినటువంటి అనేక విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి సమాచారం ద్వారా తెలియజేస్తున్నటువంటి వ్యక్తి D3 మరి దాదు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు మరి న్యాయవాణి అనేటువంటి తెలుగు పత్రిక ద్వారా ఈ రోజు మొట్టమొదట ప్రింట్ రూపంలో మన ముందుకు వస్తూ మన సమాచారాన్ని ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, లేదు సమాజానికి కావచ్చు మంచి కావలసినటువంటి సమాచారాన్ని అందజేసి ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా మరి రూపుమాపే క్రమంలో న్యాయవాణి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి తండ్రి గారు, మరి అదేవిధంగా వారి యొక్క మిస్సెస్, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ న్యాయవాణి ద్వారా, ఈ దయాస్థానం ద్వారా ప్రత్యేకంగా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ మరి దినదినాభివృద్ధి చెందుతూ ఈ యొక్క పత్రిక ఇంకా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ